చేనేత కార్మికుల ముద్రా పథకం. ధన్యవాదాలు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పాటూరు జరీ చీరలు తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదివరకు చేనేత కార్మికుల ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు వినిపించేవి. మగ్గం ద్వారా వాళ్ళ సంగీత స్వరాలు వినిపించేవి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పాలకుల నిర్వీర్యం చేసిన చేనేత కార్యక్రమం నిర్వీర్యం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమాలు తీసుకురాబోతున్నారని చెప్పి మనందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే మంగళగిరి చేనేత కార్మికుల కోసం మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఈ చేనేత వృత్తిదారులు పద్మశాలి, దేవాంగ, కైకాల, తొగట ఇలా 9 వర్గాల వారి వృత్తిని బట్టి ఉప కులాలుగా నేటికి వృత్తి మీద ఆధారపడి 40,000 మంది జనాభా జీవిస్తున్నారు అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గంలో 76 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటూరు మినీ క్లస్టర్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇది చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. ఇందులో ఈ సంవత్సరానికి గాను 20 లక్షలు విడుదలయ్యాయి అధ్యక్ష. ఇందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నేతన్నలకు సహాయం చేసే దిశగా కొత్తగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో 45 సంఘాలు ఏర్పాటు చేస్తే కేవలం మా కోవూరు నియోజకవర్గం నుంచి 3 సంఘాలు ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను అధ్యక్ష. కానీ ఈ సంఘాలకు ముడి సరుకులు అందించి వాళ్ళ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని అందించడానికి అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చేసిన ప్రకటనకు సంబంధించి కూడా తదుపరి కార్యాచరణ తెలుపగలరని సంబంధిత మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు కరెంట్ సబ్సిడీపై కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అలాగే ఈ సబ్సిడీ ఎప్పటి నుండి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందో తెలుపగలరు అని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మామూలుగా అధ్యక్ష చేనేత రంగంలో యూత్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గం ఒక టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని యువతకు తగు స్కిల్స్పై శిక్షణ ఇస్తే ఈ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష చేనేత వర్గాల సమస్యల పరిష్కారం కోసం చేనేత భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చేనేత భవనం కోసం స్థలం కూడా ఆల్రెడీ కేటాయించినారు. అది లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది దాన్ని ఆక్యుపై చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దాన్ని కొంచెం ఇడిపించి అక్కడ చేనేత భవనం ఏర్పాటు చేస్తే అందులో వివిధ వర్గాల వారికి వృత్తికి సంబంధించి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తే భావి తరాల వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జయ నాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ సంకల్పం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతల పట్ల చేనేత రంగం పట్ల ఎట్లా ఉందో మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అభినందనలు అధ్యక్ష దాని గురించి. కానీ నేను ప్రస్తావించేటువంటి ఈ యొక్క మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష. ఇది పద్మశ్రీ మాచాని సోమప్ప గారు 1938లో ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్ష. 3053 మంది ఉన్న సభ్యులు. ఈరోజు పరిస్థితి చూస్తే దాదాపు 200 కంటే 500కు పడిపోయింది అధ్యక్ష. దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బాగా గమనిస్తే నేను తమ ద్వారా మంత్రివర్యులకు ప్రభుత్వానికి చెప్పే విషయాన్ని ఏమంటే దాదాపుగా 200 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అదే రకంగా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి 300 మంది అధ్యక్ష. కంప్లీట్గా చేనేత
ఏదైతే ఆ రోజు వారు పెట్టినటువంటి అభ్యున్నతి కోసం పెట్టిన సొసైటీ నిర్వీర్యమయ్యే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ గత